చంద్రబాబు నాయుడు గారు, నేను సంపద సృష్టిస్తాను, ఐ విల్ క్రియేట్ ఏ ఎస్టేట్స్ అని చెప్పావు. నువ్వు ఆస్తిని సమకూరుస్తానని చెప్పావు. ఆ సమకూర్చినటువంటి ఆస్తిని జగన్మోహన్ రెడ్డి వేళ ఎంతైతే ఇస్తున్నాడో దానికి మరింతగా 10 నేను మీకు పంచిపెడతాను ఆ ఆస్తిని, ఆ సంపదని అని నువ్వు ఎలక్షన్స్కి ముందు నువ్వు ఇచ్చినటువంటి మాట నీకు జ్ఞాపకం చేస్తున్నావు. మరి అలాంటిది సంపద సృష్టిస్తాను, సంపదకు సృష్టికర్త నేను, ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని చెప్పినటువంటి మీరు ఎన్నికలకు ముందు, మరి ఎన్నికలు అయిన తర్వాత కష్టపడి ఈ రాష్ట్రానికి 17 కాలేజీలు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆస్తే కదా, అది సంపదే కదా, అది ఒక నూతన క్రియేషనే కదా. మరి అన్ని 17 కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కళాశాలలు పెట్టినటువంటి చరిత్ర ఘనత ఎవరికి లేదు. అది కేవలం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అది మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆ సంపాదనని, ఆ ఆస్తిని నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు నీకు చేత కాక, పరిపాలించే సత్తా నీకు లేక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు. మరి ఏది ఈ సంపదను ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా నీ వారసులకి ఇస్తున్నావు, నీ అనునాయులకి ఇస్తున్నావు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, అగ్రవర్ణాలు ఉన్న పేద యువకులు వీళ్ళందరూ చదువుకుని చక్కగా డాక్టర్లు అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు నువ్వు. ఈవేళ వాళ్ళ జీవితాలకి సరైనటువంటి పరమార్థత రానివ్వకుండా, చదువుకునే అవకాశాలు లేకుండా, మధ్యతరగతి బీదవాడు మెడికల్ కళాశాలలో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకునే ఆ తాహత ఎవరికి ఉంది? ఎవరికి లేదు. కానీ ఎవరికైతే చదువుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చూపించాడో, అవకాశాలని ఆ నోటు దగ్గర ఉన్నటువంటి ఆ ముద్దనే నువ్వు తీసేస్తున్నావు ఈవేళ. ఇది పాపం కాదా? ఇది తప్పు కాదా? మరలా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి సర్వీస్, ఇదా? ఇది నీ పరిపాలన చేతకాని వాళ్ళు చేసే ఒక సరిగా ఈ సందర్భంగా నీకే జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అదిగో 30,000 ఎకరాలు సంపాదించావు అమరావతిలో, ఒక్క ఇటక పెట్టలేదు ఈ 15 మాసాల్లో. పోలవరం అన్నావు, కనీసం పోలవరం అనే పదాన్నే మర్చిపోయాను. అచేత కష్టపడి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించి 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైనటువంటి మెడికల్ రాష్ట్రంగా వైద్య విద్య ఆరోగ్యాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన యొక్క ఆలోచన మేరకు వీటిని ప్రభుత్వపరమైనటువంటి కళాశాలలాగే కొనసాగించమని నిన్ను డిమాండ్ చేస్తున్నాం, నేను రిక్వెస్ట్ చేస్తున్నాం.